జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి, టోటల్ క్యాడర్కి వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మీ 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే. సో జనసేనలో నేను అఫిషియల్గా వర్క్ స్టార్ట్ చేసిన 2వ రోజు ఇది. ఇందాకే కుటుంబానికి సహాయం చేసి, సో ఆ కుటుంబం బాగుండాలని కోరుకుంటూ నేను ఈ సెకండ్ వీడియోకి వస్తున్నాను. ఈ వీడియోలో నేను డిస్కస్ చేసేది ఏంటంటే, వీటి వరకు వెళ్ళకూడదు అనుకుంటాం, కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ పడితే అక్కడ టార్గెట్ చేస్తూ మాట్లాడే ఆ తోలు మందం ఎదవల గురించి మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడతాను కూడా, నా స్టైల్లో నేను మాట్లాడతాను కూడా. సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు, కొన్ని పార్టీలు పనిగట్టుకొని డబ్బులు ఇచ్చి మరీ కొన్ని ఛానల్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. పెయిడ్ ఛానల్స్ అంటారు, పేటిఎం ఛానల్స్ అంటారు. ఆ పేటిఎం ఛానల్స్లో మురిగే తోలుమందం ఎదవలు చాలామంది ఉన్నారు. ఆ తోలుమందం ఎదవలు ఎవరు, ఆ ఎదవలు ఎవరు? సో దీంట్లో ఇంకొక విచారకమైన విషయం ఏంటంటే, దీంట్లో లేడీస్ కూడా ఉన్నారు. ఏం పోయే కాలం? మీరు అంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కదా, చదువుకున్న వాళ్ళే కదా, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే. కడుపుకి ఏం తింటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి కనపడడం లేదా మీకు? అలాంటి గొప్ప నాయకుని పట్టుకొనేసి అరే ఒరే తుర్రే ఛాలెంజ్లు, తొడగొట్టడాలు ఏంటి మీ పైత్యం? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? తోలు మందం ఎక్కువయ్యిందా? ఇందులో ఇంకా విచారించదగ్గ విషయం ఏంటంటే, వయసు మళ్ళిన వాళ్ళు కూడా, 65కు పైబడిన వయసు మళ్ళిన వాళ్ళు కూడా, ప్రొఫెసర్లమని చెప్పుకునే మనుషులు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ వీడియోలు పెట్టడం, ఆయన టార్గెట్ చేస్తూ జర్నీ చేయడం. ఏం పోయే కాలం మీకు? ఏం పోయే కాలం? డైరెక్ట్గా వారణాసి అడుగుతున్నాడు, ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే అడుగుతున్నాడు, ఆన్లైన్ ఎమ్మెల్యే అడుగుతున్నాడు. ఏం పోయే కాలం మీకు? వాళ్ళు వేసే బిస్కెట్లకు ఆశపడా అలాంటి గొప్ప నాయకుడిని డిస్టర్బ్ చేస్తున్నారు. ఆ మనిషి ఆగుతాడు అనుకుంటున్నారా? చేసే మంచి చేసే తీరుతాడు. మీరు ఎన్ని కుక్కలు మురిగినా, ఎన్ని ఊర కుక్కలు మురిగినా, ఎంతమందికి తోలుమందం ఎక్కువైనా కూడా ఆ మనిషి ఆగడు. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారికి వారణాసి సూర్య అనే వెపన్ తోడయ్యింది. ఇక నుంచి ఎంత దారుణంగా ఉంటుంది అంటే, మీకు తోలుమందం ఎక్కువైతే, కుక్క బిస్కెట్లు ఎక్కువైతే అవి తిని దుప్పటి కప్పుకొని తొంగోండి, అంతే తప్ప ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారిని తప్పు లేకుండా ప్రశ్నిస్తున్నామనో, ప్రశ్న పేరుతో ఏవేవో మాటలు మాట్లాడుతూ డీగ్రేడ్ చేస్తే మాత్రం తోలు తీసి వదిలేస్తాను. ఏమేస్తాను? తోలు తీసేస్తాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పి, ఆ మాట చెప్పి ఆయన వేరే పనుల మీద ఉండొచ్చు. ఆ ప్రోగ్రాంలన్నీ నా చేతికి ఇచ్చారు. ఎలా ఉంటుందో తెలుసా? తప్పు లేకుండా, నువ్వు తప్పు ఉంటే ప్రశ్నించు, తప్పేం కాదు, ఎవరినైనా ప్రశ్నించు, అవన్నీ నాతో డిస్కస్ చేయండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తున్నా అంటున్నారుగా, అవి నాతో డిస్కస్ చేయండి. మీకు మొత్తం మబ్బులు వదిలిపోయేలా క్లారిటీ ఇస్తాను నేను. ఎక్కడ తప్పు ఉందో మీరే చెప్పాలి. మళ్ళా అంత ఈజీ కాదు, ప్రశ్నించడం ఈజీ కాదు. ఆ ప్రశ్నకు సమాధానంగా నీ క్లారిటీ ఇస్తే దానికి బెండే మళ్ళీ మీ తప్పును ఒప్పుకోవాలా, లేకపోతే తాట తీసి వదులుతాను. మీలాగా అరే ఒరే తురే ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. మా పవన్ కళ్యాణ్ గారు నాకు కొన్ని బార్గెట్స్ ఇచ్చారు, విత్ ఇన్ ద లైన్లోనే అన్నీ మాట్లాడతాను. తప్పు ఉంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నించండి, నేనే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, నేను చెప్పడం ఏంటి? నేను తప్పు చేసినా కూడా నా తల తీసేసే చట్టం రావాలి అని. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప మనిషిని పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు పెట్టలేకపోతున్నారా? చెబుతున్నాను, సోషల్ మీడియాలో ఉన్న తోలు మందం ఎదవలందరికీ ఇదే నా హెచ్చరిక. ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే హెచ్చరిక. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి, లేకపోతే తుక్కు రేగొడతాను. ఏం కొడతాను? తుక్కు రేగి వదిలిపోద్ది. అర్థం చేసుకోండి. మీరు యంగ్స్టర్స్,
మంచి భవిష్యత్తు ఉన్నవాళ్ళు. ఊరక మాట్లాడి వదిలేస్తాను అనుకుంటున్నారేమో. ఒక తప్పును ఒకసారి క్షమించవచ్చు, రెండోసారి కూడా క్షమించవచ్చు, మూడోసారి చేస్తే దాన్ని తప్పు అనరు. కొవ్వు పట్టి కొట్టుకోవడం అంటారు. కొవ్వు పట్టి కొట్టుకోవడం అంటారు. మూడోసారి కూడా తప్పు చేస్తే వాళ్ళు మనుషులు అనరు. పశువుల కింద లెక్క. తోలుమందం ఎక్కువైందని లెక్క. తోలుమందం ఎక్కువైతే మా పల్లెటూరులో ఏం చేస్తారు తెలుసా? చర్నాకోలం ఉంటుంది, దాంతో కొట్టి తాట తీస్తారు. అలాంటి ప్రోగ్రామ్స్లోకి మీరు వెళ్లకుండా జాగ్రత్త పడండి. వారణా సూర్య ఒకటి చెప్తున్నాడంటే ఆడు చేసేది తిడతాడు రోయ్, జాగ్రత్త. మీరు పవన్ కళ్యాణ్ గారికి తిక్కుంది అంటారు చూడు, పవన్ కళ్యాణ్ కంటే నేను మెంటల్ నా కొడుకుని. ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారిని పొర్రపాటున ఒక మాటన్నా కూడా వారణాసి సూర్య విశ్వరూపాన్ని చూస్తారు. ఇదే ఆ తోలుమందం ఎదవలందరికీ నా హెచ్చరిక. పవన్ కళ్యాణ్ గారిని అనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి అడుగు వెయ్యండి. నా పేరు వారణాసి సూర్య. పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా కదా, ఆయన శ్రీరాముడు అవుతే ఈ వారణాసి సూర్య పవన్ కళ్యాణ్ గారికి హనుమంతుడు లెక్క. నా శ్రీరాముడి మీద చిన్న ఘాటు పడ్డా కూడా ఈ వారణాసి సూర్య ఊరుకోడు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. మీ వారణాసి సూర్య. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.